డీటెయిల్స్ చూద్దాం. దేశంలో ప్రజల సొత్తును మోడీ సర్కార్ ప్రైవేట్ షావుకార్ల కట్టబెడుతోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. మేక్ ఇన్ ఇండియా అంటున్న ప్రధాని దేశంలోకి దీపావళి పటాకులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన కేసీఆర్ పార్టీ కార్యాలయం, కలెక్టరేట్ ప్రారంభించడంతో పాటు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. దేశంలో ఏ రంగంలో ఏం జరిగిందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. అంగన్వాడీ నిధులు మళ్లించి పథకాల పేర్లు మారుస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల బహిరంగ సభలో పాల్గొన్న సీఎం మేక్ ఇన్ ఇండియా గొప్పదైతే ఊరూరికి చైనా బజార్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. దేశంలో 50 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయన్నారు. కొండగట్టు అంజన్న ఆలయానికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తానే స్వయంగా వచ్చి నిర్మాణాలు ప్రారంభిస్తానన్నారు కేసీఆర్. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చిన పరిశ్రమలు, పిల్లగాళ్ళు కాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళి వస్తాయా? ఇదా మేక్ ఇన్ ఇండియా? పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా? కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈ రోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. దేశం నోరు వెళ్లబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. వరద కాలువను అద్భుతమైన జలధారగా మార్చుకున్నామన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం రైతుల్ని కరెంటు బిల్లు అడిగేవాళ్లు ఉన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు రైతు బంధు, రైతు బీమా ఆగదన్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు ఎమ్మెల్యే నిధులు మరో 10 కోట్లు పెంచుతున్నట్టు తెలిపారు. తెలంగాణ రైతులు బాగుపడాలని సంకల్పం చేసి ఆ రోజే నేను చెప్పినాను, ఖచ్చితంగా వరద కాలువను ఒక అద్భుతమైన వనరుగా మనం మార్చుకుందాం, సజీవ జలధారగా మార్చుకుందాం. ఎంత బిల్లు కడతావు అని అడిగే కొడుకెవడని ఉన్నాడు అయ్యల్లా? తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికినంత వరకు రైతు బంధు, రైతు బీమా ఆగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతకుముందు జిల్లా కొత్త కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. చిల్లర రాజకీయాల కోసం పెన్షన్ ఇవ్వడం లేదన్న సీఎం అనుకున్న అభివృద్ధి సాధించేలా కృషి చేయాలన్నారు. జీఎస్డీపీలో రాష్ట్రంతో కేంద్రం పోటీ పడాలన్నారు కేసీఆర్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇంకా తమిళనాడు, కర్ణాటక వాటన్నిటిని తలదన్ని, వాటన్నిటిని అధిగమించి జీఎస్డీపీ పెరుగుదల కావచ్చు, పంటల ఉత్పత్తి కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, తలసరి విద్యుత్ వినియోగం కావచ్చు, ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ అనేక రంగాలలో కంట్రీలో మనం నంబర్ 1గా ఉన్నాం. 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్. అక్కడే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగా సీఎంతో పాటు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సభ ఉందంటే అక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. సీఎం సభతో బస్సులు బంద్, ట్రాఫిక్ జామ్లతో తిప్పలు పడుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేసి స్టూడెంట్స్ చదువులు ఆగం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామనుకున్న జనానికి కూడా కష్టాలు తప్పటం లేదు. అటు ఎప్పట్లాగే ప్రతిపక్షాల లీడర్ల అరెస్టులు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ సభ రాష్ట్రంలో ఎక్కడైనా అక్కడ ప్రతిపక్షాల ముందస్తు అరెస్టులు, ట్రాఫిక్ జామ్, జనాలు ఇబ్బందులు పడటం కామన్ గా మారిపోయింది. ఎక్కడ మీటింగ్ అయినా ఆ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులు ఇవ్వడం కామన్ అయిపోయింది. ఆర్టీసీ బస్సుల్ని సభకు తరలించడంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్కారు, పోలీసుల తీరుపై కామన్ పీపుల్ తో పాటు ప్రతిపక్షాల లీడర్లు ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా సీఎం సభకు టీఆర్ఎస్ లీడర్లు బస్సులను బుక్ చేసుకోవడంతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని డిపోల నుంచి సగం బస్సులను మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. మిగిలిన బస్సులన్నింటినీ జగిత్యాల సభ కోసం కేటాయించారు. దీంతో బస్సులు సరైన టైంకి రాక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్సులు లేక విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లారు. జగిత్యాల బస్టాండ్ మొత్తంలో ఒక్క బస్సు కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు ప్రయాణికులు. జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ, రైతు సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటు కాంగ్రెస్ పార్టీ చలో జగిత్యాల కార్యక్రమానికి పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుంచి ఆ పార్టీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చారు కొంతమంది బాధితులు. తన భార్య చనిపోతే ఇంతవరకు రైతు బీమా రాలేదని సీఎం స్వగ్రామం చింతమడక నుంచి వచ్చారు ఓ బాధితుడు. సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరో దివ్యాంగుడు తనకు పెన్షన్ రావడం లేదని సీఎంకు చెప్పేందుకు వచ్చారు. ఇంకో బాధితుడు కేసీఆర్ బొమ్మతో వైఫల్యాలను ఎత్తిచూపారు. అయితే కేసీఆర్కు తమ బాధలు చెప్పేందుకు వచ్చిన బాధితుల్ని పోలీసులు లోనికి అనుమతించలేదు. జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో వాలంటీర్లుగా గురుకుల విద్యార్థులు కనిపించారు. సభకొచ్చిన జనాలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి రప్పించారు స్థానిక లీడర్లు. ఉదయం హాస్టల్ దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ లీడర్లు తమని సభకు రావాలని ఆదేశించినట్లు విద్యార్థులు చెప్తున్నారు. అయితే వాలంటీర్లుగా వచ్చిన విద్యార్థులకు గులాబీ టీషర్ట్స్ వేయించి తీసుకొచ్చారు. సభలో జనాలకు నీళ్లు, కుర్చీలు వేశారు. సీఎం సభ ముగిసే వరకు విద్యార్థులు నిల్చొనే ఉన్నారు. సీఎం టూర్తో పోలీసులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. సీఎం సభకు బందోబస్తుకు వచ్చిన పోలీసులకు తిరుగు పయనంలో వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో నడుచుకుంటూ వెళ్లారు. సీఎం సభను సక్సెస్ చేసేందుకు జన సమీకరణకు ప్రైవేట్ స్కూల్స్ బంద్ పెట్టి మరీ వెహికల్స్ పెట్టిన లీడర్లు తమకు మాత్రం ఎలాంటి వెహికల్ ఏర్పాటు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు పోలీస్ సిబ్బంది. తొలి రోజు లోక్సభలో విపక్షాలు ఆందోళన చేశాయి. పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ల పదవులు తగ్గించడంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటు మల్టీ కోఆపరేటివ్ సొసైటీ బిల్లు, యాంటీ మ్యారిటైమ్ పైరసీ బిల్లును కేంద్రం సభలో ఇంట్రడ్యూస్ చేసింది. దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. బిల్లుల్ని స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరాయి. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఉత్తమ్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. తొలి రోజు లోక్సభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. పార్లమెంటరీ ప్యానెళ్ల చైర్మన్ల మార్పుపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల నుంచి పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్లను నియమించే సంప్రదాయాన్ని బీజేపీ విస్మరించిందని మండిపడ్డారు. లోక్సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్లకు ఏ ప్యానెల్కు చైర్మన్ బాధ్యతలను అప్పగించలేదని ఆరోపించారు. హోం వ్యవహారాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీతో సహా 4 కీలక పార్లమెంటరీ ప్యానెళ్ల అధ్యక్ష పదవిని కాంగ్రెస్ కోల్పోయిందని అన్నారు అధీర్ రంజన్ చౌదరి. परंपरा को खत्म करते हुए सारे स्टैंडिंग कमेटी विपक्ष से छीन लिए हैं अपने, और फिर यहाँ एक भारत, एक विश्व, एक परिवार की बात हमें सुनाया जा रहा है। मैं दूंगा आपको हमें आईटी, हमारे आईटी ले लिया गया, आपको ले लिया गया, सुदीप बाबू से सर स्टैंडिंग कमेटी चेयरमैन छीन लिया गया। क्या, क्यों ऐसा हो रहा है सर? से खड़े हो गए तो कोई मौका नहीं मिलेगा। भर्तृहरि मेहताब जी, नो, मैं आपको मौका दूंगा आप भर्तृहरि मेहताब जी के बाद। మల్టీ కోఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సహకార సంఘం రాష్ట్ర అంశమని, ఇందులో కేంద్రం జోక్యం తగదన్నారు అధీర్ రంజన్ చౌదరి. సహకార సమాఖ్య విధానాన్ని ఎప్పటి నుంచో ప్రభుత్వం పిలుస్తోందని, ఈ బిల్లును రూపొందించే ముందు దానిని అనుసరించాలని కోరారు అధీర్ రంజన్ చౌదరి. రాష్ట్రాలకు నిధుల పెండింగ్, బాంబే హైకోర్టు పేరు మార్చడం, వాయు కాలుష్యం వంటి అంశాలపై సభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. బెంగాల్కు పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగాతరే డిమాండ్ చేశారు. దాదాపు 7,300 కోట్లు కేంద్రం బకాయి పడిందని చెప్పారు. బాంబే కోర్టును మహారాష్ట్ర కోర్టుగా మార్చాలని బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి డిమాండ్ చేశారు. is the insufficient capacity building of municipal corporations and district sub-division administrations under the National Clean Air Program. కోల్ స్కామ్ లో ఉన్న వాళ్లే దీనిపై మాట్లాడుతున్నారన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సింగరేణి మైన్స్ వేలం పారదర్శకంగా జరుగుతుందన్నారు. కోల్ మైన్స్ వేలంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయంటూ లోక్సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు కేంద్ర కోల్ మైన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి. మైన్స్ వేలంతో వచ్చే డబ్బంతా రాష్ట్రానికే చెందుతుందని క్లారిటీ ఇచ్చారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేసే ఛాన్స్ లేదన్నారు. సింగరేణిలో కేంద్రం వాటా 49%మేనని, అలాంటప్పుడు ప్రైవేటీకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ప్రహ్లాద్ జోషి. We demanded the auction of these 4 coal blocks be cancelled and they be allotted to the public sector company. Singareni Collieries had promised that they will not be privatized, but still the government of India is going ahead with the privatization. And as far as privatization is concerned, 51% is with Telangana government and 49% is with us. How can you privatize it? కర్ణాటక సీఎం మహారాష్ట్రను విడగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎన్సీపీ ఎంపీ సుప్రియో సూలే. మహారాష్ట్రపై గత 10 రోజులుగా కుట్ర జరుగుతోందన్నారు. లోక్సభలో మాట్లాడిన సుప్రియో సూలే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదంపై ప్రస్తావించారు. 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా
ఘర్షణలకు ఎందుకు తావిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. दोनों राज्य जो है दोनों बीजेपी के राज्य है, सर पीटे हैं लोगों को, सर पीटा है महाराष्ट्र की जनता को, ये नहीं चलेगा सर, ये देश है और मैं अमित शाह जी से विनती करती। అంతర్జాతీయ జలాల్లో పైరసీని అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ మారిటైమ్ పాలసీ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ నెల 29 వరకు జరగనున్న సమావేశాల్లో మొత్తం 17 బిల్లులను కేంద్రం తీసుకురానుంది. ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ కైవసం చేసుకుంది. 15 ఏండ్ల బీజేపీ కోటకు ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ 134 వార్డులు గెలుచుకుంది. బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చిన 104 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఢిల్లీ అభివృద్ధికి బీజేపీ కాంగ్రెస్ సహకరించాలని కోరారు కేజ్రీవాల్. దీనికోసం మోడీ ఆశీర్వాదం కావాలన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. స్పష్టమైన మెజార్టీతో బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టింది. 250 వార్డులకు గాను ఆప్ 134 స్థానాలను దక్కించుకుంది. కమలం పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చిన 104 స్థానాల వద్ద ఆగిపోయింది. కాంగ్రెస్ 9 స్థానాలు, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. రాజధాని హస్తినలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించుతూ కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఆప్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సుల్తాన్పురి వార్డు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దించిన ట్రాన్స్జెండర్ అభ్యర్థి బాబీ విజయం సాధించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ట్రాన్స్జెండర్ గెలవడం ఇదే తొలిసారి. ఎంసీడీ ఎన్నికల్లో విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్ను గెలిపించడం ద్వారా దేశ ప్రజలకు చక్కటి సందేశాన్నిచ్చారని చెప్పారు. ఢిల్లీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ, కాంగ్రెస్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మెరుగైన ఢిల్లీ కోసం కేంద్రాన్ని అప్పీల్ చేస్తున్నానని, ప్రధాని ఆశీర్వాదాలు కావాలన్నారు కేజ్రీవాల్. ఢిల్లీని అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. 250 के 250 पार्षद जो चुन के आए हैं, मैं अब उनसे निवेदन करता हूं कि आप किसी पार्टी के पार्षद नहीं, अब आप दिल्ली के पार्षद हैं, मिलकर दिल्ली को ठीक करें. ఇది గెలుపు మాత్రమే కాదని ఢిల్లీ ప్రజలు తమపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు మనీష్ సిసోడియా. ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు మరో నేత రాఘవ్ చద్దా. అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ఆప్కు పట్టం కట్టారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ను అధికారం నుంచి దూరం చేయాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు రాఘవ్ చద్దా. भारतीय जनता पार्टी की सरकार को हटाकर ईमानदार, कट्टर ईमानदार केजरीवाल जी के नेतृत्व में एमसीडी में भी आम आदमी पार्टी की सरकार बनाने के लिए बहुमत दिया है. आम आदमी पार्टी ने भाजपा को परास्त किया है और दिल्ली के लोगों ने अपने बेटे अरविंद केजरीवाल को वोट दिया है. కేజ్రీవాల్ ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, 15 ఏళ్ల బీజేపీ పాలనను కూల్చివేశారన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఢిల్లీ ప్రజలు ద్వేషపూరిత రాజకీయాలు ఇష్టపడరన్నారు. స్కూళ్లు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు కల్పించిన వారికి జనం ఓటేస్తారని మున్సిపల్ ఎన్నికలతో స్పష్టమైందన్నారు భగవంత్ మాన్. एमसीडी में हमारी बहुमत आ रहा है. अब दिल्ली की सफाई हो, असली झाड़ू अब दिल्ली के कूड़ा के पहाड़ों पर चलेगा. कल वाले नतीजे भी इसी समय मैं आपके पास आऊंगा. कल वाले नतीजों का भी मैं यही ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి అతిపెద్ద విజయమన్నారు ఆ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం సాధించడానికి ఎంతో శ్రమించారని చెప్పారు. बहुत बड़ी जीत है. हर एक आदमी पार्टी के कार्यकर्ता को केजरीवाल साहब, भगवंत मान साहब, ये करना बहुत मुश्किल वाला काम था, पर जो जनता करती है वो तो फिर कुछ ऐसा ही होता है. तो बहुत बहुत मुबारकबाद सबको. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు. సీఎం కేజ్రీవాల్ నివాసంతో పాటు ఆప్ పార్టీ ఆఫీస్ దగ్గర సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. డప్పు చప్పుళ్లకు డాన్సులు చేస్తూ స్వీట్లు పంచుకుని విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆప్ కార్యకర్తలు, నేతలు. ఈ ఏడాది మేలో ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ కార్పొరేషన్లను రద్దు చేసి మూడింటిని కలిపి ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీగా ఏర్పాటు చేసి వార్డులను 250 స్థానాలకు తగ్గించారు. వాటికి ఈ నెల 4న ఎన్నికలు నిర్వహించగా ఇవాళ రిజల్ట్స్ ప్రకటించారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.